సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. సార్ ఈ చంద్రబాబు గారి పరిపాలన ఎట్లా ఉంది? ఈ 1 ఇయర్ పరిపాలన 1 ఇయర్ పరిపాలన చాలా అద్భుతంగా ఉంది సార్. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు కూడా ఒకటి అమలు చేసుకొస్తున్నారు. అలాగే గ్యాస్ అనగా ఫ్రీగా సంవత్సరం 3 బండ్లు పెన్షన్లుగా, నెక్స్ట్ ఏమో రైతు భరోసా వేశారు. స్కూల్కి తల్లికి వందనం కూడా వేశారు సార్. ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు, బాగా ఇదవుతున్నారు. అలాగే మా గంటా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో పిసిని వరహా నరసింహం 98వ వార్డు కార్పొరేటర్ గారు కూడా మా వార్డుని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. సార్ ఇప్పుడు మీరు రైతుగా ఉన్నారు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటారు. అంటే సంవత్సరంలోనే మీకు రైతు భరోసా ఇస్తారన్నారు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు అంటారా? చంద్రబాబు గారు ఇచ్చిన మాట అయితే నిలబెట్టుకున్నారు సార్. కొద్ది లేట్ అయినా ఇచ్చిన మాట అయితే ఒకటి అమలు చేసుకొచ్చి లేట్ గా చేస్తున్నారు. చేసినా సరే అమలు చేసుకొస్తున్నారు, మాట మీద నిలబడుతున్నారు. కాకపోతే మా పంచగ్రామాల సమస్య మట్టుగా మాకు క్లియర్ చేయలేదు సార్. అది సార్ దగ్గర కూడా వెళ్ళాం. ఇంతకు ముందులాగే మాకు ఏదైనా చూడండి రైతు భరోసా అనేసి అడగడానికి అనేసి మా రైతులందరూ కూడా ఇదవుతున్నారు, వెళ్దాం అనేసి అన్నారు. సార్ని అందుబాటులో ఉండేటప్పుడు మేము రైతులందరూ కూడా వెళ్ళి కలిసి మాట్లాడి మాకు కూడా న్యాయం చేయమని చెప్పడానికి మేము అందరూ కూడా సన్నద్ధంగా ఉన్నాం సార్. అలాగే స్థానిక కార్పొరేటర్ గారిని తీసుకొని వెళ్ళి మేము ఇచ్చేయడానికి చూస్తున్నాం సార్. సార్ ఇప్పుడు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోని అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్లా ఉంది? శాంతి భద్రతలు కానీ, రోడ్లు కానీ, అభివృద్ధి కానీ? రోడ్లైనా శాంతి భద్రత ఏదైనా సరే దాని మీద ఇది 1000 రెట్లు బెటర్ సార్. ఎందుకంటే ఆ రోజు చూసారండి, అంతా కూడా ఒక పరిపాలనా విధానం అది సమంగా ఇది లేక మాకు ఆ రోజు అవంతి శ్రీనివాసరావు గారు ఉండేవారు. ఏదో చేస్తామనేసి మేము అందరం అప్పుడు మారాం సార్. వైసీపీకి మారినా సరే అతను కూడా ఏ రోజు ఈ భూ సమస్య మీద ఏ రోజు పట్టించుకోలేదు సార్. మాకు అది లేదు. అలాంటిది ఈ రోజు గంటా శ్రీనివాసరావు గారు మట్టుగా మాకు రైతు భరోసా మళ్ళీ వచ్చేది రైతు భరోసా భూ సమస్య మళ్ళీ వచ్చే ఎలక్షన్ కి మీకు ఆ సమస్య మమ్మల్ని వచ్చి అడగకుండా చేస్తామనేసి ఒక మాట ఇచ్చారు సార్. ఆ మాట మీద మేము ఉన్నాం సార్. మరి సార్ ఎలా చేస్తారనేది చూస్తాం సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రెపరెపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. అదే ఇంకా రాదు సార్. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది అన్ని కనబడుతుంది. ఈ రోజు యువతకి ఎన్నో కంపెనీలు తీసుకొస్తున్నారు సార్. ఈ 5 సంవత్సరాలు ఇంకొక 10 సంవత్సరాలు ఒగ్గిస్తేనే హైదరాబాద్ ని ఇంకో వేరే రాష్ట్రాలు తలదన్నట్టుగా చేసుకొచ్చే నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారు, దానికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు సార్. అంతకు మించి మట్టుకు ఇంకేం వచ్చినా సరే మళ్ళీ ఇంకొక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కానీ తప్ప ముందుకైతే రాదు సార్. కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు సార్. ఎట్లా ఉంది సార్ అభివృద్ధి గారి సంక్షేమం? ఇప్పటికి చాలా తేడా ఉంది సార్. ఇప్పుడు జనాలు ఏంటంటే మొన్నటి వరకు ఈ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అందరూ అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కూడా అయ్యాయి కాబట్టి చాలా మంది సాటిస్ఫైగా ఉన్నారు సార్. పోలిస్తే ఎట్లా ఉంది? గతంతో పోలిస్తే డెవలప్మెంట్ ఎక్కువ ఇస్తున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో 2-3 కంపెనీలు కూడా రాబోతున్నాయి కాబట్టి నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి ఆశిస్తున్నారు. పనితీరు ఎట్లా ఉంది? చాలా ఇంప్రూవ్మెంట్ అయింది సార్. అతని యొక్క మాట్లాడే తీరు కానీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా చాలా బాగుంది. గతంతో పోల్చుకుంటే చాలా బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు అమర్నాథ్ గారు అవన్నీ ఉత్తుత్తి మాటలే ప్రజలు మప్పు పెట్టడానికి ఇలాంటి మాట్లాడుతున్నారు. మేము ఉన్నప్పుడు అన్ని కంపెనీలు తెచ్చాం, మేము ఉన్నప్పుడు అన్ని డబ్బులు తెచ్చాం అంటున్నారు. నాకు ఏమి ఐడియా లేదు సార్. అప్పుడు ఎట్లా ఉండదు, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు కన్నా ఇప్పుడు బాగానే ఉంది సార్. గతంతో చాలా బాగుంది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు ఇంకా డెవలప్ అవుతుంది కంపల్సరీ. నమ్ముతున్నాం సార్. సార్ ఇప్పుడు అమరావతి ఉంది, తర్వాత పోలవరం చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే కంపల్సరీగా చంద్రబాబు టైంలోనే ఇది అమరావతి రాజధాని కంపల్సరీ కంప్లీట్ చేస్తారు. చంద్రబాబు గారు పరిపాలన బాగానే ఉంది సార్. పండుగ అంత ఉంది సార్. ఫస్ట్ కింద కూడా బాగానే పడుతుంది. తల్లికి వందనం ఉంది. ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి అందరూ పడ్డాయి సార్. తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు పడ్డాయి. కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, బాగానే చేస్తున్నారు. ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. ఎట్లా ఉంది మరి ఈ అభివృద్ధి? 1 ఇయర్ లోని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉంది? ప్రత్యేకంగా ఆడవాళ్ళకి ఎట్లా ఉంది మేడం? సార్ నా ఒపీనియన్ పరంగా నేను చెప్తున్నాను. నా ఒపీనియన్ పరంగా అంటే కొన్ని విషయాల్లో బాగానే ఉంది. ఎందుకనంటే కావాల్సిన చదువుకున్న పిల్లలకి వాళ్ళకి జాబ్స్ కోసము కంపెనీలు తేవడం కోసము అది నాకు బాగా నచ్చిన ఫస్ట్ పాయింట్ అయితే అది. మనం ఎలా బ్రతకాలనేది కాకుండా మన పిల్లల ఫ్యూచర్ కూడా, మన పిల్లలకి చదువుకుంటున్నారు ఇతర దేశాలు వెళ్ళి మన పిల్లలు అక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడే కంపెనీలు తెచ్చేసి ఇక్కడే మన పిల్లలు మన దగ్గరలోనే ఉంటూ ఆ కంపెనీల కోసం అయితే నాకు చాలా ఇష్టపడింది. అది నాకు ప్రత్యేకంగా ప్రతి స్కూల్ విషయంలోకి వస్తే పిల్లలకి యూనిఫామ్ గానీ మధ్యాహ్నం పూట భోజన విషయం కానీ ఎట్లా ఉంది? ఆ విషయం అయితే నాకు తెలియదు, ఎందుకంటే మా పిల్లలు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు కాబట్టి నాకు ఆ విషయం తెలియదు. కొన్ని గవర్నమెంట్ వస్తే ఎట్లా ఉండబోతుంది? పిల్లల భవిష్యత్తు బాగుంటుంది.
ఈ గవర్నమెంట్ వస్తే బాగుంటది అనుకుంటున్నాను నేను. అవును మేడం, కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఈ 1 year పరిపాలన ఎట్లా ఉంది, అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎట్లా ఉంది, సూపర్ 6 అనేది కూడా ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు, ఎట్లా ఉంది మేడం ఈ పరిపాలన? అంతా బాగానే చేస్తున్నారు. ఇతను అదే తల్లికి వందనం కూడా వేసాడు. ఇద్దరు ఉంటే ఇద్దరికి వేసారు, ముగ్గురు ఉంటే ముగ్గురికి, ఒకరుంటే ఒకరికి వేసారండి. బాగానే వేసారండి. ఇప్పుడు గతంలో మీరు చూసినట్లయితే అప్పుడు పిల్లల చదువు విషయంలో ఎట్లా ఉంది, స్కూల్ బట్టలు గానీ, యూనిఫామ్ విషయంలో గానీ, భోజనాల విషయంలో గానీ అప్పుడు ఎట్లా ఉండేది మేడం, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు బాగానే చేసేవారు, కానీ ఇప్పుడు అంతకన్నా కొంచెం బాగా ఎక్కువ చేస్తుంటారు. గతంలో అసలు ఎట్లా ఉండేది మేడం, పిల్లల చదువు విషయంలో గానీ ఎట్లా ఉండేది? చదువు విషయం అంటే బాగానే ఉన్నదండి. ఇప్పుడు అప్పుడు బాగానే చేసేవారు, ఇప్పుడు కూడా బాగా డెవలప్ అయ్యిందండి, ఇంకా అంతకన్నా ఎక్కువగా. ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ వస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. బాగుంటదండి. ఇప్పుడు ఆడవాళ్ళకి August 15న బస్సు కూడా ఫ్రీ పెడుతున్నారు, తర్వాత 3 సిలిండర్లు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం ఈ ప్రభుత్వం? బాగానే చేస్తున్నారు అనిపించింది. మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే బాగుంటది అనుకుంటున్నాం. బాగానే అదే మళ్ళీ వస్తే బాగానే ఉంటది అనేసి అనుకుంటున్నాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. అలాంటి ప్రభుత్వం మీకు రావాలనుకుంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు గానీ మాది గానీ అన్ని బాగుంటాయి వస్తే బాగున్నా అనేసి అనుకుంటున్నామండి. టోటల్ గా అయితే చంద్రబాబు మీద నమ్మకం అయితే ఉంది, చేస్తాడని నమ్మకం. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అయింది. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ నాయకుడు. సార్ ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం? చాలా బాగుందండి. ఇట్ ఈస్ డ్యామ్ ఎక్సలెంట్. ఇన్ఫ్రాలో మంచి చేంజెస్ వచ్చాయి, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. రోడ్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి, అండ్ ల్యాండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లో ఉంది. చాలా ఇష్యూస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే చేస్తున్నారు, వాట్సాప్ పెట్టారు, హెల్త్ ఇష్యూస్ చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద అయితే నమ్మకం అయితే ఉందంటారా? ఇంకా సంవత్సరంలోనే ఎన్ని డెవలప్మెంట్ చూసారు, ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా డెవలప్ అయ్యే అవకాశం ఉంది? నమ్మకం అయితే ఉన్నదండి, కానీ వన్ థింగ్ మైనస్ పాయింట్ నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎంప్లాయ్మెంట్స్ కంపెనీస్ వస్తున్నాయి, కానీ గతంతో పోలిస్తే మార్పు కనబడటం క్లియర్ గానండి. మార్పు అయితే అందరు నోటీస్ చేశారు, బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళు మనం మార్చలేము, వాళ్ళు అదే బాణీలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేనే వచ్చేస్తాను, రపరపలు ఆడిస్తాను, సినిమా చూపిస్తాను అంటున్నారు. ఇలాంటి మాటలు ఎట్లా ఉంటాయి సార్ ప్రజల్లో? అంటే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి, దానికి పాజిటివ్ గా రియాక్ట్ అయిన కూడా ఉన్నారు. సో వాళ్ళలో చేంజ్ తీసుకురావాలి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ వాళ్ళు ఏదో చేస్తారనుకోవడం అది కళ్ళ. కానీ మనకి ఫస్ట్ అవేర్నెస్ రావాలి. మొన్న చూసినట్టయితే సిట్ అధికారులకి 11 కోట్లు దొరికింది. అది లిక్కర్ స్కీమ్, అంటే గతంలో లిక్కర్ చాలా కుంభకోణం జరిగింది, ఆన్ టైం ట్రాన్సాక్షన్ ఏమీ లేకుండా డబ్బు ఇస్తేనే విధంగా ఉండదు. ఇంకా పెద్ద మొత్తం దొరికే అవకాశాలు ఉన్నాయంట. క్లియర్ అది నా దృష్టిలో ఇంకా చిన్న అమౌంట్. వై? బికాస్ ఆయన సెల్ఫ్ బ్రాండ్ క్రియేట్ చేసి అదే సేల్ చేస్తారు, అది ఓపెన్ గానే అది అందరికీ తెలుస్తున్న విషయం. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు, ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయి. అలా కాకుండా దాన్ని ఒక స్ట్రీమ్లైన్ తీసుకొచ్చి, నా పర్సనల్ ఒపీనియన్ అయితే నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా, ఎక్స్ గవర్నమెంట్ అని మనం అనుకోవడం కాదు, కానీ అంతకన్నా దుర్మార్గులు వచ్చినా ఈ సిస్టమ్ లో మాత్రం ఎటువంటి మార్పులు చేయడానికి అది రైట్స్ లేకుండా సెంట్రల్ నుంచి కూడా ఒక కైండ్ ఆఫ్ కమిటీని కానీ ఒక రూల్స్ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది.